ఆధ్వర్యంలో అలాగే ఈ వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్ వార్డులో సుమారు 31,80,000తో తారు రోడ్డుని ఇక్కడ ఏవిఎన్ కాలేజ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా మనం బీటీ రోడ్ని అభివృద్ధి చేస్తున్నాము. అలాగే దీని పక్కనే ఉన్న పోలమమ్మ గుడి దగ్గర సామాజిక భవనం సుమారు 14 లక్షలతో మనం శంకుస్థాపన చేసుకున్నాము. దాన్ని ఈరోజు ప్రారంభించడం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేయాలి, ప్రతి వార్డుని మరింత అభివృద్ధి చేయాలి, విశాఖపట్నం ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో మాకు సూచనలన్నీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి వార్డుని కూడా మనము డెవలప్మెంట్ చేస్తూ ఇప్పుడు ముందుకు వస్తున్నాం. సౌత్లో చూసుకుంటే మనము అన్ని వార్డుల్లో కూడా సుమారు ఇంచుమించుగా 2 కోట్ల నుంచి 4 కోట్లు 5 కోట్ల వరకు కూడా మనం ప్రతి వార్డుకి కూడా అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలకు అందవలసినది ఏదైతే ఈ రోడ్స్, డ్రైన్స్, అలాగే సామాజిక భవనాలు ఇవన్నీ కూడా మనము జీవీఎంసీ నుంచి అన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా సౌత్లో జగదంబ జంక్షన్ని మనము ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము. అలాగే సౌత్కి వచ్చేసరికి ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంని మనము రెనోవేషన్ వర్క్ చేసి దాన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. అది కూడా కొన్ని కోట్ల వ్యయంతో మనము వెచ్చించి దాన్ని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ జగదంబ జంక్షన్ నుంచి అప్ టు పోస్ట్ ఆఫీస్ వరకు ఉన్న రోడ్డుని వైండనింగ్ చేస్తూ డ్రైన్ అలాగే ఫుట్పాత్తో పాటు మనము రోడ్డు వైండనింగ్ చేస్తున్నాము. అది ఎప్పటి నుంచో ప్రజలు అడుగుతుంది. అది కూడా మనము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ సౌత్ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో మనము దాన్ని కూడా చేస్తున్నాము. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని అందంగా ఉన్న నగరం విశాఖపట్నం, దాన్ని మరింత అందంగా చేకూర్చాలి, అంతర్జాతీయ నగరంలో విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత చూపించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. మేయర్ గారు శ్రీమతి గొలగాని గారికి ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. కార్పొరేటర్ గారు 36వ వార్డు మాసిపోగ్ మేరీ జోన్స్ గారు, మాసిపోగ్ రాజు గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ ఈ 36 వార్డు సంబంధించి అందరి సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా దక్షిణ నియోజకవర్గం ఒక పాత నియోజకవర్గము అయినా కానీ కొన్ని 100 కోట్ల రూపాయలు జీఎంసీ నిధులతో మనం వర్కులు టేకప్ చేస్తూ ఉన్నాం. మేడం శ్రీమతి గొలగాని మేడం గారు చెప్పిన మాదిరిగా ఏదైతే జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ప్రియదర్శిని స్టేడియము, అలాగే ఈ 36వ వార్డులోనే సత్యనారాయణ స్వామి టెంపుల్ రోడ్డుకి నిన్ననే జీఎంసీ కమిషనర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. సో ఆ రోడ్డు కూడా ఫినిష్ చేయడానికి ఇమీడియట్గా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది నా సమక్షంలోనే. ఇలాగా ఆల్మోస్ట్ ప్రతి వార్డు కూడా ఒక 10 కోట్ల పైనే వర్క్స్ మనం టేకప్ చేశాము. ఇప్పుడు కూడా 68 లక్షల రూపాయలతోటేమో నిధులతోటి మా కార్పొరేటర్ గారు ఏదైతే జీవీఎంసీలో వారు అడగడము దాన్ని మన మేయర్ గారేమో యాక్సెప్టెన్స్ ఇవ్వడం, కంకరెన్స్ ఇవ్వడం, అందుకోసమని చెప్పి ఈరోజు ఏవిఎన్ కాలేజ్ దగ్గర నుండి రెల్లి వీధి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా సుమారు ఒక 36 లక్షలతో బీటీ హాట్ మిక్స్ రోడ్డు, అలాగే మంతావారి స్ట్రీట్లోనేమో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణము, అలాగే రెల్లి వీధి పోలమాంబ అమ్మవారి గుడి దగ్గర ఇంకో కమ్యూనిటీ హాల్ నిర్మాణము, ఇవన్నీ కూడా 68 లక్షలతోటేమో మనమేమో చేపడతా ఉన్నాము. ఇలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం విశాఖపట్నంలో టేకప్ చేస్తా ఉన్నాము. డెవలప్మెంట్ ప్రోగ్రాంలో
ఉన్న భాగంగా ఎలక్షన్ టైం మేము ఏదైతే హామీ ఇవ్వటం జరిగింది ఒక్కొక్క వర్క్ కూడా 1 by 1గా చేయటానికి మాకు ఎంతో హెల్ప్ చేసిన మా మేయర్ గారికిను మా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క రెల్లి వీధిలో ఉన్న కమ్యూనిటీ హాలు ఎంతో డ్రీమ్తో వాళ్ళు అక్కడ ఉన్న స్థానికులు అక్కడ ఉన్న ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళకైతే ఆ ప్లేస్ గవర్నమెంట్ ప్లేస్ని వేరే ఒకళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. ఆ ప్లేస్ని మేము ఎంతో పోరాడి మేయర్ గారు ఒక సహకారంతో అది మేము మళ్ళీ జీవీఎంసీ ల్యాండ్ కాబట్టి మళ్ళీ అక్కడ ఉన్న లేడీస్కే అది కమ్యూనిటీ హాల్గా బిల్డ్ చేసి వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు శాంక్షన్ చేసిన మళ్ళీ ఒకసారి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ తెలియజేస్తాను.